నమస్కారం. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు డిమాండ్ చేశారు. తణుకు సురాజ్య భవన్లో ఆదివారం నిర్వహించిన ఈ సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ హామీలను నెరవేర్చేందుకు వీలుగా రాష్ట్ర జిల్లా స్థాయిలలో ఉన్నతాధికారులతో కమిటీలను నియమించి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా అగ్రిగోల్డ్ బాధితుల సమావేశాన్ని తణుకు సిపిఐ పార్టీ ఆఫీసులో జరుపుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఈ కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కారం చేస్తానని మేనిఫెస్టోలో పెట్టడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం 519 అనేటువంటి ఒక జీవో ద్వారా ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఫామ్ చేసింది. దాంతో పాటుగా జిల్లా స్థాయిలో కూడా అనేక కమిటీలను ఫామ్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది. ఒక స్పెషల్ కోర్టు కూడా కావాలని మేము అడిగాం. దానికి సంబంధించి కూడా ప్రక్రియను మొదలుపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే గతంలో కూడా కమిటీలు వేశారు, కాలయాపన జరిగింది, 11 సంవత్సరాలు అయింది. ఈసారి ఆ విధంగా కాకుండా అత్యంత వేగవంతంగా స్పెషల్ కోర్టుని ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వివి నాయుడు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షులు కోణాల భీమారావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి వై నాగలక్ష్మి, జిల్లాలోని వివిధ ప్రాంతాల శాఖల అధ్యక్ష కార్యదర్శుల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న అనారోగ్య వృద్ధుల ఉచిత వైద్య సేవలు ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా వెళ్లి ఇంటికే పరిమితమైన 7 అనారోగ్య వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే సంఘ సభ్యులు నిమ్మల రామకృష్ణ ఆర్థిక సహకారంతో మందులను ఉచితంగా అందజేశారు. పట్టణంతో పాటు సూర్యరావుపాలెం గ్రామంలో నిర్వహించిన ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అజ్జి భాస్కర్రావు, సభ్యులు గిరిజల నాగేశ్వరరావులు సహకరించారు. ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా కానీ 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒక రోజు ముందుగా తెలియజేయాలని అధ్యక్షులు కోరారు. ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్ కేసును తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును ఛేదించగలిగామని రూరల్ సీఐ ఏ రమేష్ ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని, అదృశ్యమైన 20 బాలికల ఫోన్ కాల్ డేటా రికార్డులు, వారి స్నేహితుల సీడీఆర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సాంకేతిక ఆధారాల సహాయంతో బాలికలు చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు. మైనర్ బాలికల మిస్సింగ్ కేసును అతి స్వల్ప కాలంలో ఛేదించిన డీఎస్పీ డి విశ్వనాథ్, రూరల్ సీఐ ఏ రమేష్, టౌన్ సీఐ ఆదిప్రసాద్, ఎస్ఐలు బాదం శ్రీనివాస్, కేసీహెచ్ స్వామి, పి రామరాజులను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రత్యేకంగా అభినందించారు. మాకు 13 సుమారుగా మిడ్నైట్ 2 గంటలకి 112 కాల్ రావడం జరిగింది. నేను ఆ రోజు నైట్ రౌండ్ ఆఫీసర్గా ఉన్నాను. అయితే 2 గర్ల్స్ ఇంటి నుంచి వెళ్ళిపోయారని మనకి 112 కాల్స్ చెప్తే నాకు కూడా కంట్రోల్ నుంచి చెప్పారు. నేను వెంటనే మా పై అధికారులకు చెప్పడం జరిగింది. మన గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరియు తాడేపల్లిగూడెం డిఎస్పీ గారి పర్యవేక్షణలో వెంటనే వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఒక పలు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 5 బృందాలుగా, ఒక్కో బృందానికి ఎస్ఐ గారుగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ని ఇన్ఛార్జ్గా ఇచ్చి ఒక 5 బృందాలు ఏర్పాటు చేసుకున్నాం. వెంటనే నైట్ రౌండ్ ఆఫీసర్గా నేను ఉన్నాను కాబట్టి ఈ రూరల్ బీట్స్ ఉంటాయి, టౌన్ బీట్స్ ఉంటాయి. ఈ బీట్లందరినీ అలర్ట్ చేసి ఈ మన రైల్వే స్టేషను, బస్ స్టేషను, తర్వాత తణుకుకు సంబంధించి అక్కడ కూడా రైల్వే స్టేషను, బస్ స్టేషను వెతికించడం జరిగింది. మనకి ఎటువంటి క్లూ రాలేదు. వెంటనే నైట్ అంతా కూర్చుని మన రూరల్ టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది
మరి నేను రూరల్ ఎస్ఐ గారు మేమంతా కలిసి ఈ సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ఆలయ అధికారులను ఆదేశించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను కలెక్టర్కు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. పాలకొల్లులో హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ₹1 కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సూపర్ 6 పథకాల అమలుకు పశ్చిమ గోదావరి జిల్లాలో వేగం పెంచిన అధికారులు. సమీక్షా సమావేశాల్లో నిమగ్నమైన యంత్రాంగం. విశాఖపట్నం వెళ్లి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావును పరామర్శించి తండ్రి మరణానికి సంతాపం వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. వెంట ఉన్న టీడీపీ నాయకులు. ఉచిత పంటల బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. తణుకులో స్పష్టం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. యోగాను నేర్చుకున్న తణుకు పట్టణ సర్కిల్ పోలీసులు. ఆసనాలు వేయించిన యోగా గురువు శ్రీనివాసరెడ్డి. పర్యవేక్షించిన తాడేపల్లిగూడెం డీఎస్పీ మానస. మాట్లాడిన టౌన్ సీఐ కొండయ్య. తణుకు వృద్ధ జనాశ్రమంలో వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించి సంబంధిత చట్టాలను వివరించిన జిల్లా జడ్జి సత్యవతి. పాల్గొన్న మిగిలిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. తణుకులో విజ్ఞప్తి చేసిన అగ్రిగోల్డ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు. 2 మిస్సింగ్ కేసులను 24 గంటల్లో ఛేదించిన తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు. ప్రశంసించిన బాధిత కుటుంబాలు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.